గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఈరోజు మనము 10th టాపిక్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, నెంబర్ సిస్టమ్. ఈ యాప్టిట్యూడ్ లో నెంబర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు టీసీఎస్ ఎగ్జామ్ రాసిన, ఇన్ఫోసిస్ ఎగ్జామ్ రాసిన, కాగ్నిజెంట్ ఎగ్జామ్ రాసిన, యాక్సెంచర్ ఎగ్జామ్ రాసిన. సో ప్రీవియస్లీ ఇప్పుడు మనం 9 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వీడియోలో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ చెప్పినాం. యాప్టిట్యూడ్ మీన్స్ సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే లెర్నింగ్ క్యాపబిలిటీ, ద ఎబిలిటీ టు లెర్న్ ద థింగ్స్. సింగిల్ అని చెప్పాలంటే లెర్నింగ్ క్యాపబిలిటీ. ఒక వ్యక్తికి యాప్టిట్యూడ్ బాగా వస్తుందంటే వాళ్ళకి లెర్నింగ్ స్పీడ్ బాగుంటది. అందుకనే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో యాప్టిట్యూడ్ ఉంటుంది. ఓకేనా? సో మొత్తం 30 టాపిక్స్ ఉంటాయి. 20 అర్థమెటిక్, 10 రీజనింగ్ టాపిక్స్. ఓకేనా? సో ఈ 30 టాపిక్స్ మీరు నేర్చుకోగలిగితే మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈజీ క్వాలిఫై అవుతారు. సో నెక్స్ట్ అందులో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పినాం? లెటర్ సిరీస్ చెప్పినాం. సో లెటర్ సిరీస్ అనే టాపిక్ లో 3 మోడల్స్ ఉంటాయి: పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. సో క్వశ్చన్స్ ఈజీగా ఉంటుందని టైం తక్కువ ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాలంటే ఆ 3 గుర్తుండాలి. ఏంటి? పెయిర్ లెటర్స్, ఫార్వర్డ్ నెంబర్స్, బ్యాక్వర్డ్. సెకండ్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్ చెప్పినాం. కోడింగ్ అండ్ డికోడింగ్ అప్లికేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి సీక్రెట్ గా మెసేజ్ పంపించడానికి యూజ్ చేస్తాం, థర్డ్ పర్సన్ తెలియకుండా. నావీలో, ఆర్మీలో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 5 మోడల్స్ ఉంటాయి: లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్, సబ్స్టిట్యూషన్, మిక్స్ లెటర్ కోడింగ్, మిక్స్ నెంబర్ కోడింగ్. లెటర్ సిరీస్ లో 3 మోడల్స్ ఉంటాయి. కోడింగ్ అండ్ డికోడింగ్ లో 5 మోడల్స్ ఉంటాయి. థర్డ్ టాపిక్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ యొక్క అప్లికేషన్ అంటే టు టెస్ట్ యువర్ లాజికల్ థింకింగ్. ఒక వ్యక్తికి నెంబర్ సిరీస్ బాగా వచ్చిందంటే వాళ్ళకి లాజికల్ థింకింగ్ బాగుంటది. నెంబర్ సిరీస్ లో మీరు పర్ఫెక్ట్ కావాలంటే 100 సిరీస్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 5 సిరీస్ మీరు చేయగలిగితే 20 డేస్ లో 100 అయిపోతాయి. ఒక వ్యక్తి 100 సిరీస్ ప్రాక్టీస్ చేసినారనుకోండి, ఈ టాపిక్ పర్ఫెక్ట్ అయినట్టే. ఓకేనా? కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే లెటర్ సిరీస్ లాగా 3 మోడల్స్ ఉంటాయి, కోడింగ్ అండ్ డికోడింగ్ 5 మోడల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ కావాలంటే మీ మైండ్ ఎప్పుడు 30 స్క్వేర్స్ గుర్తుపెట్టుకోండి. 20 క్యూబ్స్ 12 స్క్వేర్ 144, 24 స్క్వేర్ 576, 11 క్యూబ్ 1331, 13 క్యూబ్ 2197. సో నెంబర్ సిరీస్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే మీరు 30 స్క్వేర్స్ 20 క్యూబ్స్ నేర్చుకోండి. సిరీస్ కష్టంగా ఉందంటే ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఒక్కో టాపిక్ మీరు ఒక షార్ట్ గా గుర్తుండాలి. సీటింగ్ అరేంజ్మెంట్స్ లో మనం చెప్పే లాజిక్ ఏంటంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1 ఈక్వల్ టు టోటల్. ఎందుకు ఆ -1? అదే పర్సన్ 2 టైమ్స్ కౌంట్ చేస్తాం కాబట్టి. ఇండైరెక్ట్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే ఉన్న స్టూడెంట్స్ కంటే ఒకటి ఎక్కువ రావాలి. అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టాపిక్ లెటర్ సిరీస్, సెకండ్ టాపిక్ కోడింగ్ అండ్ డికోడింగ్, థర్డ్ టాపిక్ నెంబర్ సిరీస్, ఫోర్త్ టాపిక్ సీటింగ్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ అర్థమెటిక్ వస్తే 5th టాపిక్ ఏజెస్ అని చెప్పినాం. ఏజెస్ అనే టాపిక్ లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్వేస్ టేక్ ప్రెజెంట్ ఏజెస్. ఎగో అన్నా బిఫోర్ అన్నా ఏ సింబల్ తీసుకోవాలి? మైనస్. హెన్స్ అన్నా ఆఫ్టర్ అన్నా ప్లస్. ఏజెస్ మనం చెప్పే షార్ట్ కట్ నేమ్ ఏంటిది? రేషియో మెథడ్. ఓకేనా? నెక్స్ట్ 6th టాపిక్ యావరేజెస్. యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫార్ములా నుంచి సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. అంటే మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా యావరేజ్ అనే టాపిక్ మీద క్వశ్చన్ వస్తుందంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ఫార్ములా? సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఆ ఫార్ములా లేకుండా నేను షార్ట్ కట్ చెప్తా. ప్రతి యాప్టిట్యూడ్ క్వశ్చన్ మనం పెన్ టవర్ లేకుండా చేయొచ్చు, ఎందుకంటే వే ఆఫ్ థింకింగ్. నెక్స్ట్ 7th టాపిక్ వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్ లో 2 సర్కిల్స్ ఉన్నాయంటే 4 కాంబినేషన్స్ వస్తాయి. 3 సర్కిల్స్ ఉన్నాయంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. ఆ 8 యాడ్ చేసే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. వెన్ డయాగ్రామ్స్ లో ఓన్లీ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? 8th టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అంటే ద కంపారిజన్ ఆఫ్ 2 సిమిలర్ క్వాంటిటీస్ ఈస్ కాల్డ్ రేషియో. ప్రపోర్షన్ అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఈస్ కాల్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ 9th టాపిక్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే 2 or more persons doing a business, they're called partners, and their business is called partnership. Entire partnership topic depends on single point, that is the profit is always directly proportional to the product of investment in time. అది ఏ కష్టమైన క్వశ్చన్ అని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాఫిట్ రేస్ కనుక్కోవాలి. ప్రాఫిట్ రేస్ ఎలా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం. ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసిండు, ఎంత టైం. అంటే మీరు ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు పార్ట్నర్షిప్ మీద క్వశ్చన్ వచ్చిందంటే ఫస్ట్ బ్లైండ్ గా మీరు ఏం చేయాలి? ప్రాఫిట్ రేస్ కనుక్కోవాలి. ప్రాఫిట్ రేస్ అనుకున్నారంటే 90% ఆన్సర్ అయిపోయినట్టే. మరి ప్రాఫిట్ రేస్ ఎలా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసిండ్రు, ఎంత టైం. నౌ ఈ వీడియోలో ఈరోజు 10th టాపిక్ డిస్కస్ చేద్దాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఏజెస్, యావరేజెస్, వెన్ డయాగ్రామ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్. ఈరోజు మనం 10th టాపిక్ నెంబర్ సిస్టమ్. ఈ యాప్టిట్యూడ్ లో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎల్సిఎం అంటే ఐడియా ఉందా? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఆఫ్ 20, 30
ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఆఫ్ 20, 30 ఎంత? 10 2s 10 3s ఆన్సర్ 60. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఆఫ్ 20, 30 60. ఇది ఎల్సిఎం కనుక్కోవడానికి మెథడ్. మనం షార్ట్ కట్ కూడా చెప్తాం. ఎట్లా అంటే 20కి 30కి ఎల్సిఎం అడిగితే హైయెస్ట్ నెంబర్ తీసుకోండి 30. అది 20తో డివైడ్ అవుతుందా? కాదు. 13 డబల్ చేయండి 60. 20తో డివైడ్ అవుతుంది ఎస్. సో ఆన్సర్ 60. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14, 21 ఎల్సిఎం అడిగిన అనుకోండి. ఇది ఒక మెథడ్. షార్ట్ కట్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి 21. అది 14తో డివైడ్ అవుతుందా? కాదు. కాబట్టి 21 డబల్ చేయండి 42. 21 14తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 42. ఇది ఎల్సిఎం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఆఫ్ 20, 30 60. ఇది ఎల్సిఎం కనుక్కోడానికి మెథడ్. షార్ట్ కట్ అది చెప్పాను. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 30 ఎంత? హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 30. ఇది హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మెథడ్. 20, 30 ఇట్లా తీసుకోండి. 21s 20, రిమైండర్ ఎంత? 10. ఇక్కడ 20 ఉంటుంది. 10 2s 20 ఆన్సర్ 10. ఇక్కడ ఏమైతే ఉంటుందో అది ఇక్కడ 0 కావాలి. ఓకేనా? 10. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇచ్చిన నెంబర్స్ ని హైయెస్ట్ డివైడ్ చేసిన నెంబర్ ఏంటిది? 10. షార్ట్ కట్ ఏంటంటే మీరు చూసి చెప్పొచ్చు తెలుసా, 20, 30 ఇది 5తో డివైడ్ అవుతుంది. ఇది 5 4s 5 6. కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 20ని 30ని హైయెస్ట్ డివైడ్ చేసిన నెంబర్ 10. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా 14కి 21కి హెచ్సిఎఫ్ అనుకోండి. 14ని 21 హైయెస్ట్ డివైడ్ చేసిన నెంబర్ ఏంటిది? 7. సో ఇది హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఆఫ్ 20, 30 60. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 20, 30 10. ఇది ఎల్సిఎం కనుక్కోవడానికి షార్ట్ కట్. ఇది హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి. నెక్స్ట్ ప్రతి ఎగ్జాంపుల్ ఇది ఫార్మ్ ఇంపార్టెంట్. ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఈ ఫార్ములా మీద. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బాగా గుర్తుపెట్టుకోండి. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎలా అడుగుతారు ఎగ్జామ్లు అంటే, ఎగ్జామ్ లో 2 నెంబర్స్ ఇస్తుంటారు, వాటికి ఎల్సిఎం ఇస్తారు. మీరేం చేయాలి? హెచ్సిఎఫ్ అనుకోవాలి. లేదా వాళ్ళు ఎల్సిఎం ఇచ్చి వాళ్ళు హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తారు, మనం ఏం చేయాలి? ఇంకొక నెంబర్. బట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ ఫార్ములా మీద క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. 2 నెంబర్స్ ఇచ్చి వాటికి ఎల్సిఎం ఇస్తే హెచ్సిఎఫ్ అనుకోవాలి. వాళ్ళు ఎల్సిఎం ఇచ్చి వాళ్ళు హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే మనం ఇంకొక నెంబర్. ప్రతి ఎగ్జామ్ ఇంపార్టెంట్. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమని అనుకోండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ కనుక్కోమంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఇది ఇంపార్టెంట్. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా? సో ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటే న్యూమరేటర్స్ కి ఎల్సిఎం చేయాలి, డినామినేటర్స్ కి హెచ్సిఎఫ్ చేయాలి. నెక్స్ట్ అది హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా? అదే హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్స్ కి హెచ్సిఎఫ్ చేయాలి, డినామినేటర్ కి ఎల్సిఎం. కానీ దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం ఏంది? సూర్య, ఆసిన్, గజని. సో మర్చిపోవడం అనేది దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే ఎల్సిఎం అడిగారు అనుకోండి ఫ్రాక్షన్స్ కి, న్యూమరేటర్స్ కి ఎల్సిఎం చేయాలి, డినామినేటర్స్ కి రివర్స్ చేయాలి అంటే హెచ్సిఎఫ్. అది హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, న్యూమరేటర్స్ కి హెచ్సిఎఫ్ చేయాలి, డినామినేటర్స్ కి ఎల్సిఎం. అంటే మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ లో ఈ 3 ఇంపార్టెంట్. ఏంటిది? ఫస్ట్ది ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. అంటే క్వశ్చన్ ఏమైతే అడిగిండ్రో అది న్యూమరేటర్స్ చేసి రివర్స్ డినామినేటర్. ఇప్పుడు ఎల్సిఎం అనుకోండి, న్యూమరేటర్స్ క్యాస్టిక్ ఎల్సిఎం, డినామినేటర్స్ కి హెచ్సిఎఫ్. అది హెచ్సిఎఫ్ అడిగిన అనుకోండి, న్యూమరేటర్స్ కి హెచ్సిఎఫ్ చేసి డినామినేటర్స్ కి ఎల్సిఎం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం ఆఫ్ 2/3 3/4 4/5 ఈజ్. సో ఏం చేయాలి ఫార్ములా? ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో న్యూమరేటర్స్ ఏంటిది? 2 3 4 కి ఎల్సిఎం చేయాలి అంటే 12. 3 4 5 కి హెచ్సిఎఫ్ చేయాలి. 3ని 4ని 5ని హైయెస్ట్ డివైడ్ చేసిన నెంబర్ ఏంటిది? 1. ఆన్సర్ 12/1.
హెచ్సిఎఫ్ అడిగితే 3 నెంబర్స్ కి ఏం చేయాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ వేసి ఆన్సర్ థర్డ్ నెంబర్. ఇప్పుడు 3కి 4 చేయాలి 1, 1కి 5కి 1 లేదా చూసి చెప్పొచ్చు. 3, 4, 5 హైయెస్ట్ డివైడ్ చేసిన నెంబర్ 1. సో ఆన్సర్ 12/1. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2/3 3/4 4/5. నేను చెప్పాను హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్. 2ని 3ని 4ని హైయెస్ట్ డివైడ్ చేసిన నెంబర్ 1. LCM of 3, 4, 5. Answer 60. So answer 1/60. So LCM of fractions equal to LCM of numerators by HCF of denominators. HCF of fractions equal to HCF of numerators by LCM of denominators. అంటే క్వశ్చన్ ఏమైతే అడుగుతారో అది న్యూమరేటర్ చేసి డినామినేటర్స్ రివర్స్ చేయాలి. ఇది నెంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్. 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు మనం 10 టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ చెప్పాను. నెక్స్ట్ 10 టాపిక్స్ చెప్పాను. మొత్తం 11 వీడియోస్ చేసినాం. సో మీ ఫ్రెండ్ మీకు మా షార్ట్ కట్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సబ్ జూనియర్స్ కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డైలీ ఒక టాపిక్ మీద షార్ట్ కట్స్ చెప్తాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో కంపెనీ వైజ్ కూడా క్వశ్చన్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఓకేనా. థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.